హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నాన్ స్టాప్ బ్రేకింగ్ న్యూస్కి స్వాగతం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు డిఎన్ఎస్ అలవెన్స్ సంబంధించి పిఆర్సీ అదేవిధంగా డిఎన్ఎస్ రిలీఫ్కి సంబంధించి వాటి యొక్క డేట్స్ అనేది రిలీజ్ చేయడం జరుగుతుంది. ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం వీక్షిస్తున్నారో ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా బెల్ అనే గంటను ఆన్లో పెట్టుకోండి. బెల్ అనే గంటను ఆన్లో పెట్టుకోవడం వలన మన ఛానల్లో పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలోనే రావడం జరుగుతుంది. కాబట్టి అందరికంటే ముందుగా మీరు ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకోవచ్చు. అదేవిధంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇక వివరాలను ఒకసారి పరిశీలించినట్లయితే ప్రభుత్వ ఉద్యోగులకు డిఏ, పిఆర్సీ, డిఆర్ బకాయిల చెల్లింపుల తేదీలు విడుదల. తెలంగాణ రాష్ట్ర సర్కారు అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సర్కారు ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన డిఎన్ఎస్ అలవెన్స్ అదేవిధంగా పిఆర్సీకి సంబంధించి డిఎన్ఎస్ రిలీఫ్ సంబంధించి బకాయిలు ఏవైతే ఉన్నాయో దాదాపు తెలంగాణలో చూసుకున్నట్లయితే మన నిన్నటి వార్తాపత్రికలో దాదాపు 1000 కోట్ల బడ్జెట్ అనేది ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి కూడా విడుదల చేయడం జరిగింది. అయితే నెలకు చూసుకున్నట్లయితే దాదాపు 700 కోట్ల బడ్జెట్ అనేది అవసరం అవుతుందని ప్రాథమిక సమాచారం. ఎందుకంటే డిఎన్ఎస్ అలవెన్స్ని దాదాపు పెంచడం వలన చాలా సంఖ్యలో నిధులు అనేది ప్రభుత్వంపై అదనంగా భారం పడుతున్న నేపథ్యంలో ప్రభుత్వం అయితే ప్రస్తుతానికి ఒక డిఏను 700 కోట్ల బడ్జెట్ను రిలీజ్ చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అదేవిధంగా ఈ యొక్క బకాయిలను చూసుకున్నట్లయితే ఈరోజు 18వ తారీఖు లేదా చూసుకున్నట్లయితే మరో వారం రోజులు చూసుకున్నట్లయితే ఈ నెల చివరి అంటే జూన్ చివరి వారం కల్లా దాదాపు ఇవన్నీ కూడా పడడానికి అయితే అవకాశం ఉండేది. లెక్కలో చూసుకుంటే దాదాపు ఒక 20, 21, 22 ఇలా 3 రోజులలో ఏ రోజున అయితే ప్రభుత్వం అయితే డేట్ ఫిక్స్ చేస్తుందో ఆ రోజునైతే ఈ యొక్క బకాయిలు సంబంధించిన బడ్జెట్ అనేది రిలీజ్ చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇటువంటి తాజా సమాచారం కోసం ఎప్పటికప్పుడు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా బెల్ అనే గంటను ఆన్ పెట్టుకోండి.